మునుపటి భాగంలో పాపాలిక మాంత్రికుడు తన రూపాన్ని మార్చుకొని ఈ ఊరిలోనికి మంత్రాల అవ్వ రూపంలో ప్రవేశించాడు. ఇది ఎంతా గమనించిన మంత్రాలవ్వ అనుచరుడైన ఒక వ్యక్తి పరుగు పరుగుమని నేరుగా మంత్రాలవ్వ వద్దకు వచ్చాడు. అతను మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా అవ్వా, మంత్రాలవ్వ, పెద్ద ఘోరం జరిగిపోయింది అవ్వా. అవ్వా, నీ దగ్గర నేను ఎంతో కాలం నుంచి నమ్మకంగా ఉన్నాను, కానీ ఈ రోజు జరిగింది నేనే నమ్మలేకపోతూ ఉన్నానవ్వా. ఈ ఊళ్ళో చిన్న పనుందని నేను అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. సరిగ్గా కొద్ది సమయానికి ఆకాశం నుంచి ఒక పెద్ద మాంత్రికుడు అడవి మధ్యలో ప్రవేశించే ఆడు అచ్చం నీలాగే మారిపోయాడవ్వా. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. అలా మారిపోయినాడు నేరుగా ఊళ్ళోనికి వెళ్ళి అక్కడ శిల్పంలా మారిపోయిన ఒక ఆవుని తీసుకొని నూతిలో పెట్టేశాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏటో అవ్వా. ఊళ్ళో వాళ్ళందరూ నువ్వే వచ్చావేమో అనుకొని అందరూ నమ్మేస్తున్నారు అవ్వా. అవ్వా, దీనికి ఏదో ఒక పరిష్కారం కనిపెట్టకపోతే ఊళ్ళో అందరూ ఆడు చేసిన తప్పులన్నీ నువ్వే చేసావని అనుకుంటారు అవ్వా. అవ్వా, జాగ్రత్తగా చూసుకో అవ్వా అని ఆ వ్యక్తి మంత్రాలవ్వతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. నా రూపం ధరించగలిగిన వాడు ఇద్దరు ఉన్నారు. అందులో ఒక మాంత్రికుడు నా చేతుల్లోనే మరణం పాలయ్యాడు. ఇంకొక మాంత్రికుడు ఉన్నాడు, వాడి పేరే పాపాలిక మాంత్రికుడు. వీడు ఇంకా భూమిపైనే ఉన్నాడా. వీడి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే వీడికి ఆ నరముఖ సిద్ధిపై ఉన్న అత్యాశ వల్ల తిరిగి మరలా నా రూపాన్ని ధరించి ఊరిలో ప్రజలను మోసం చేసి ఏదో చెయ్యాలనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడే నా మాయాజలంతో వాడు అసలు ఎక్కడికి వచ్చాడో తెలుసుకుంటాను. ఓం క్రీం మాయా కపాలిక, ఓం క్రీం మాయా దర్శిక, ఓం క్రీం మాయా దర్శకి అని మంత్రాలవ్వ మంత్రాలు చదివేసరికి దానికి ఎదురుగా ఉన్న ఆ అంజనంలో ఆ మాంత్రికుడు మంత్రాలవ్వలా మారడం, అదే విధంగా ఊళ్ళోనికి ప్రవేశించడం అంతా కనిపిస్తూ ఉంది. కానీ నూతి వద్దకు వెళ్లేసరికి అక్కడి నుంచి ఆ అంజనంలో ఆ మాంత్రికుడు ఏం చేస్తున్నాడో మాత్రం కనిపించలేదు. అది చూసిన ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. అరే, ఏమైనది నా అంజనానికి? ఇప్పటి వరకు బాగా చక్కగా చూపించిన చిత్రాన్ని ఇకమై ఎందుకు చూపించలేకపోతూ ఉంది? ఎలా ఎలా ఇప్పుడు ఆ మాంత్రికుని కనిపెట్టి వాడి స్వరూపాన్ని ఊళ్ళో వాళ్ళకి తెలియజేసేది ఎలా? ఇందుకు ఏదో కపట నాటకం ఆడుతూనే ఉన్నాడు. వాడి వల్ల ఊరికి ప్రమాదంగా ఉంది. ఎలా అయినా సరే ఈ సంగతి ఊళ్ళో వానికి తెలియచేయాలి అని మంత్రాలవ్వ అనుకుంటూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ అనుచరుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా, మంత్రాలవ్వ, నువ్వు నేరుగా ఇప్పుడు ఊర్లోనికి వెళ్ళి ఊరి పెద్దకి జరిగిందంతా చెప్పావా. అప్పుడే ఈ ఊళ్ళో అనంతరాలన్నీ ఆపగలుగుతావు. లేకపోతే అంతే సంగతులవ్వా. వెళ్ళవా, త్వరగా వెళ్ళవా అని ఆ వ్యక్తి మంత్రాలవ్వతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ సరేని చెప్పి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది. కొద్ది సమయానికి మంత్రాలవ్వ చుట్టూ ఏవో పిల్ల పిశాచాలాంటివి తిరుగుతూ గట్టిగా గాలు చేస్తూ మంత్రాలవ్వపై రాళ్ళు విసురుతూ ఉన్నాయి. ముసలి మంత్రాలవ్వ ముసలి, నీ మంత్రాలక పనిచేయవే, నీ ఆటలక సాగవే, నీ పతనం ఆరంభమైంది. మా పాపాలిక సిద్ధ గురువు ఊరిలోనికి ప్రవేశించాడే. నరమక సిద్ధి కోసం యజ్ఞం మొదలు పెడుతున్నాడే. ఇదిగో మంత్రాలవ్వ, ఇక నువ్వు ముక్కు మూసుకొని ఆ గృహలో పడి ఉండవే అని ఆ
పిల్ల పిశాచాలు అన్నీ ఈ యొక్క మంత్రాలవ చుట్టూ తిరుగుతూ రాళ్ళు విసురుతూ ఉన్నాయి. వాటి అన్నిటినీ చూసిన ఈ మంత్రాలవ కోపావశంతో రగిలిపోయి తన మంత్రదండాన్ని తీసి మంత్రం చదువుతోంది. ఓం క్రీం కపాలిక, ఓం క్రీం రక్షకే, ఓం క్రీం వినాశ శక్తికి అని మంత్రలవ చాలా కోపావేశంతో రగిలిపోయి తన మంత్రదండంతో శక్తిని మొత్తాన్ని ఈ యొక్క పిల్లి పిశాచాలపై విసిరింది. ఆ పిల్లి పిశాచాలు అన్నీ ఒక్కొక్కటిగా అక్కడికక్కడే కాలు బూడిదలా మారిపోయాయి. అది చూసిన ఈ మంత్రలవ ఇలా అంటూ ఉంది, మంత్రాలవ్వతోనే పరిహాసం చేస్తూ ఉన్నాయి ఈ పిల్ల పిశాచాలు. మంత్రాలవ్వ శక్తి ముందున ఏ మాంత్రికుడి శక్తి నిలవలేదు అని చెప్పి ఈ మంత్రాలవ్వ తిరిగి మరలా తన ప్రయాణం సాగించుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంది. ఈదలా ఉండగా ఈ భయంకరమైన బావిలో ఈ మాంత్రికుడు నిండు గర్భవతి అయిన ఆమె పిండం ముందు కూర్చొని భయంకరమైన మంత్రాలు చదువుతూ తన చేతిని కోసుకొని ఆ రక్తాన్ని సుందరయ్య భార్య అయిన ఆ గర్భంపై పోస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. రక్త పిశాచికి రక్తమూలధారణి, రక్త కేసరి, రక్తకి వారికి వర్ణ పదాతిథికి ప్రాణం పోసుకుంటున్నావు పిండమా, త్వరగా త్వరగా నేను ధారపోస్తూ ఉన్న నా రక్తాన్ని స్వీకరించి నీలో ఈ మంత్రాలని అనుసరించుకుంటూ నీలో జీర్ణం చేసుకో. త్వరగా భూమిపైకి అడుగుపెట్టి నా చిరకాల వాంఛను తీర్చు అని మంత్రాలు చదువుతూ రక్తాన్ని ధారలా పోస్తూ ఏవో భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు ఆ పాపాలికా మాంత్రికుడు. ఇంతలో పాపాలికా మాంత్రికుడు అనుచరుడైన ఒక పిల్ల పిశాచి నేరుగా తన వద్దకు వచ్చి ఇలా అంటూ ఉంది, గురువర్య గురువర్య, వందనాలు వందనాలు. మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి. మంత్రాలవ ఊర్లోనికి ప్రవేశించబోతూ ఉందవా గురువర్య, ఇక మనకి మరణం తప్పదేమో. నా తోటి స్నేహితులని నీ అనుచరులని చాలా మందిని ఆ మంత్రాలవ అడవి మార్గంలోనే పొగ్గుపాలు చేసేసింది. ఎంత ప్రయత్నించిటికి మంత్రాలవ శక్తిని మేము ఆపలేకపోయాం. ఆమె ఊర్లోనికి ప్రవేశిస్తుంది ప్రభు. ఇక మన పూజకి నేటితో అంతమైపోయేలాగుంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి ప్రభు అని ఆ పిల్ల పిశాచి ఈ పాపాలిక మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రుడు కోపావేశంతో రగిలిపోయి ఒక్కసారిగా పైకి లేచి నుంచొని ఇలా అంటూ ఉన్నాడు, ఆ మంత్రాలవ తిరిగి మరలా ఇక్కడికి వస్తుందా? ఎలా అయినా సరే మంత్రాలవని ఈ ఊళ్ళోనికి ప్రవేశించకుండా ఆపాలి. తను ఇక్కడికి వస్తే నేను చేయబోయే ఈ నరమొక బలి కోసం నా ప్రయత్నమంతా వృధా చేస్తుంది. ఎలా అయినా సరే తనని ఆపాలి. దీనికి ఒకే ఒక మార్గం ఉంది.